సినీ నటుడు రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీకి మద్దిపాడు ఒంగోలుకు సంబంధించిన పోలీసులు నోటీసులు అందజేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ల ఫోటోలను మార్ఫింగ్ చేసి వాటిని వేరే విధంగా వాడారు అనేది ఆయన మీద ఉన్న ఆరోపణ. మద్దిపాడులో ఈ కంప్లైంట్ నమోదైంది. దానికి తగ్గట్టుగానే పోలీసులు ఆ నోటీసులు అయితే అందజేశారు. అయితే ఆర్జీవీకి ఇవన్నీ కొత్త కాదు. వివాదాల్లో చిక్కుకోవడం, ఇలాంటి పోలీస్ కేసులు లేకపోతే పిటిషన్లు ఎదుర్కోవడం అనేది దానికి కొత్త కాదు. కాకపోతే ఈసారి ఇష్యూ కాస్త సీరియస్ అయ్యేలాగే కనిపిస్తుంది. ఎందుకంటే కొత్త చట్టాల ప్రకారం చాలా సీరియస్గా, అంటే సోషల్ మీడియాకి సంబంధించి మిస్యూజ్ ఏదైనా జరిగితే చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు పోలీసులు కానీ గవర్నమెంట్స్ కానీ. దానికి తగ్గట్టుగా చట్టాల రూపకల్పన కూడా జరిగింది. రామ్ గోపాల్ వర్మ గత కొంతకాలంగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేది చాలా మందిలో ఉన్న అభిప్రాయం. దానికి తగ్గట్టుగానే ఆయన తీస్తున్న సినిమాలు అన్నీ కూడా ఒక పార్టీనో లేదా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారని ఆయా పార్టీల అభిమానులు, ఓపెన్గా చెప్పాలంటే టీడీపీకి సంబంధించిన అభిమానులు, లేకపోతే జనసేనకి సంబంధించిన అభిమానులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, వీళ్ళందరూ కూడా అనుకుంటున్నటువంటి మాట. సోషల్ మీడియాలో దానికి సంబంధించిన చాలా ప్రూఫ్స్ వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అయితే ఒకనొక దశలో ఆయన హద్దు దాటిపోయారు. చాలా తీవ్రంగా ఒక పార్టీకి టర్న్ తీసుకున్నారు, అంటే వైసీపీకి టర్న్ తీసుకున్నారు, జగన్కి అభిమానులా మారారు. కావాలని కొన్ని సినిమాలు అవతల పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తూ తీశారు అంటూ టీడీపీ లేదా జనసేనకు సంబంధించిన అభిమానులు, కార్యకర్తలు అభిప్రాయపడుతూనే వస్తున్నారు. వాళ్ళు చాలా ఆయా పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఆయన మీద చాలా సీరియస్గానే రియాక్ట్ అవుతూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా ఫోటోలను మార్ఫింగ్ చేసి నెట్లో పెట్టారు, దానికి సంబంధించిన అసభ్యకరంగా వాటిని వాడారు అనేది వాళ్ళు అవమానించారు. తమ పార్టీకి సంబంధించిన నేతలు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని అవమానించారు అనేది ఇప్పుడు నమోదైన కంప్లైంట్ అనమాట. ఇది సీరియస్ అయ్యేలాగే కనిపిస్తుంది. వరుస పెట్టి అప్పట్లో వైసీపీకి ఎవరైతే లేకపోతే మద్దతుదారులుగా ఉన్నా లేకపోతే బయటకు కనిపించకుండానే ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నో సోషల్ మీడియాని మిస్యూజ్ చేస్తారనేది చాలా మంది మీద కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు వాటిల్లోనే ఆర్జీవీ పేరు కూడా ఉంది. ఆర్జీవీ ఇలాంటి వాటిని లెక్క చేయరనుకోండి, కానీ ఈసారి ఇష్యూ కాస్త సీరియస్గా మారే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఇప్పటికే చాలామంది అభిప్రాయపడుతున్నట్టు శ్రీరెడ్డిని కూడా పోలీసులు వెతుకుతున్నారు. ఆమె పరారులో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఒకవేళ రేపు ఆమెను అరెస్ట్ చేస్తే, ఎందుకంటే శ్రీరెడ్డి ఇప్పటికే సారీ చెప్పారు ఆమె, కానీ ఒకవేళ అలా పోలీసు ఒక స్టేట్మెంట్ ఇస్తూనో గతంలో పవన్ కళ్యాణ్ని లేదా ఒక ప్రముఖ వ్యక్తి, పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రముఖ వ్యక్తిని టార్గెట్ చేస్తే ఎక్కువగా రీచ్ ఉంటుంది, తన చేసిన పోరాటం ఏదైతే మీటూ ఉద్యమం స్టార్ట్ చేసింది ఆవిడ, ఆ పోరాటానికి ఇంకెంత రీచ్ ఉంటుందని ఆర్జీవీ సలహా ఇచ్చారు నాకు అనేది శ్రీరెడ్డి చెప్పారు అప్పుడు. సో ఇప్పుడు ఇదే మాటని ఆవిడ రిటర్న్గా కనుక చెప్పడం జరిగితే, ఒకవేళ పోలీసులు ఆమెని పట్టుకుంటారు, అంటే డిటైన్ చేస్తే కనుక, అప్పుడు ఇలాంటి రిపోర్ట్ ఏదైనా ఆమె ఇచ్చారంటే కనుక ఈసారి అది ఇది కలిపి ఇంకా సీరియస్ అయిపోతుంది ఆర్జీవీ ఇష్యూ. సో పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలోనూ లేకపోతే యూట్యూబ్లోనో తననో లేకపోతే తనలాంటి వాళ్ళనో అవమానించేలా ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసినా, పోస్టులు పెట్టినా ఏం పట్టించుకోవట్లేదా పోలీసులు అంటే మొన్న సీరియస్ అయ్యారు. ఆ తర్వాత యాక్షన్ చాలా సీరియస్ అయిపోయింది. ఒక్కొక్కరిని వెతుకుతూ వస్తున్నారు. ఆ టైంలో ఎవరైతే సోషల్ మీడియాని ఉపయోగించుకుని భయంకరమైన పదజాలాలతో అవతల పార్టీ వాళ్ళని, వ్యక్తుల్ని అవమానించేలాగా వ్యవహరించారు, అలాంటి వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఆర్జీవీ అంత ఓపెన్గా ఆయన ఎప్పుడు బూతులు మాట్లాడడం కానీ లేకపోతే మరీ దిగజారి మాట్లాడడం లాంటి పనులు ఎప్పుడు చేయలేదు ఆయన. కాకపోతే ఆ విధంగా వ్యవహరించారు, ముఖ్యంగా ఆ భావం వచ్చేలాగా ప్రవర్తించారు. అన్నిటిని మించి ఈ ఫోటోలు మార్ఫింగ్ అనేది ప్రధానమైనటువంటి ఇష్యూ. మాకు ఇది ఇబ్బంది కలిగించిందంటూ ఆయన మీద పిటిషన్ దాఖలైంది మద్దిపాడులో. ఇప్పుడు మద్దిపాడు పోలీసులు ఆ ఫిర్యాదు ఆధారంగానే నోటీసులు రామ్ గోపాల్ వర్మకి అందించారు. దాంతో ఇష్యూ సీరియస్ అయ్యేలాగే కనిపిస్తుంది. మరి ఆర్జీవీ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఆయన నోటీసులు తీసుకున్నారు, బట్ ఇలాంటి వాటిని ఆయన లెక్క చేయరు. ఇంతవరకు కూడా ఎప్పుడు లెక్క చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఇలాంటి కేసులు లేదా పిటిషన్లు రావడం ఆయనకి మామూలే. ఆయన దానికి అటెండ్ అయ్యి తన వెర్షన్ వినిపిస్తూ ఉంటారు. తర్వాత చాలా పెద్ద కేసులే సినీ నిర్మాతలు, అంటే సినిమాకి సంబంధించిన విషయాల్లో పిటిషన్లు దాఖలు చేసినా సడన్గా అవన్నీ మాయమైపోతుంటాయి. ఆయన వాక్చాతుర్యం కావచ్చు, ఆయనకున్న లాజికల్ పాయింట్స్ కావచ్చు, లీగాలిటీ మీద ఆయనకున్న అవగాహన కావచ్చు, ఆయనకు హెల్ప్ చేస్తూనే వచ్చింది. కానీ ఈసారి పరిస్థితి మారిన చట్టాల నేపథ్యంలో అంత ఈజీగా ఈ కేసు నుంచి తప్పించుకుంటారా లేదనేది చూడాలి. బట్ ఆర్జీవీ నోటీసులు అందుకోవడం అనేది, ముఖ్యంగా ఫోటోల మార్ఫింగ్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్కి సంబంధించిన ఫోటోల మార్ఫింగ్ ఇష్యూలో ఈ నోటీసులు అందుకోవడం అనేది ఆయనకి కాస్త ఇబ్బందులు తెచ్చిపెట్టేలాగా ఉంది. మరి చూడాలి ఆయన ఎలా డీల్ చేస్తారు దీన్ని. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఏబీపీ దేశం.